ఐఏఎస్ అవ్వాలనుకుంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించగలగాలంటే ఐఏఎస్ చాలా కాంపిటీషన్ ఉంటుంది, చాలామంది రాస్తారు, ఆప్షన్స్ చాలా అంటే అక్కడున్న ఆ ఆప్షన్స్ తక్కువ, వస్తుందో రాదో తెలీదు, ఫీజెస్, తర్వాత ఈ మెయింటైన్ చేయగలగాలి, టైం మేనేజ్మెంట్ చేయగలగాలి. సో ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ని వీటన్నింటిని దాటుకొని ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించగలగాలి? అంటే ఇక్కడ ఏంటంటే సాధారణంగా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అబ్జెక్షన్ పెడతారు అన్నప్పుడు, ఒకటి మన కెపాసిటీ మీద వాళ్ళకి నమ్మకం కలగనప్పుడు, రెండు సాధారణంగా ఉన్న జాబులు ఉన్న ఫెసిలిటీస్ని వదులుకుని నువ్వు ఐఏఎస్ ప్రిపేర్ అవుతావు అంటే మాత్రం కొద్దిగా ఇంట్లో వాళ్ళు ఎందుకురా అంటారు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ పెరిగింది ఫ్రాంక్గా చెప్పాలంటే, ఇదివరకుతో పోల్చుకుంటే. ఒక 15-20 సంవత్సరాల కింద అయితే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తక్కువ ఉండేది, కానీ ఈ మధ్యన పెరిగింది. చాలా కష్టంగా కూడా ఉండేది అప్పుడు. ఇప్పుడు ఇంకా కష్టమైందండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు కాంపిటీషన్ మాత్రమే కాదు, ఇప్పుడు యాక్చువల్గా స్టూడెంట్, మీరు నమ్ముతారో లేదో, చాలా క్రైసిస్లో ఉన్నాడు. ఎందుకనంటే ఇన్ఫర్మేషన్ పెరిగిపోయింది, వేలాది యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసినాయి, వేలాది ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయి అది ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అన్నీ ఫ్రీగా వచ్చేసినాయి. ఇప్పుడు యూట్యూబ్లోనో లేదా యాప్ల్లోనో ఫ్రీ కంటెంట్ అనేది విపరీతంగా దొరుకుతుంది, వెబ్సైట్స్లో విపరీతంగా దొరుకుతుంది. ఇంకా చెప్పాలంటే ఫ్రాంక్ చెప్పమంటారా, నిజంగా తెలివైన కుర్రాడైతే ఇవాళ అసలు ఫీజు ఎక్కడా కట్టి కోచింగ్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఐఏఎస్ అవ్వచ్చు. ఈసారి వీలైతే దమయంతి అది ఇంటర్వ్యూ చేద్దాం. అసలు వితౌట్ ఎక్కడా జాయిన్ అవ్వకుండా ఐఏఎస్ ఎలా అవ్వచ్చు, చాలా ఉపయోగపడుతుంది. సో అందుకని ఒక స్టూడెంట్ సాధారణంగా ఇలాంటిది ఏంటంటే ఒకళ్ళు నన్ను అడిగారు యాక్చువల్గా, మీరు కోచింగ్ సెంటర్ రన్ చేస్తూ కొన్ని కోచింగ్ ఇస్తూ కొన్ని మెంటరింగ్ ఇస్తూ లేదా పోనీ ఈ గురుకులం దాంతోటి చేస్తూ అదే కోచింగ్ అక్కర్లేకుండా కూడా ఐఏఎస్ అవ్వమని చెప్తే మీకు నష్టం కదా అలా చాలామంది. అసలు నా మిషనే అది. నేను ఈ గురుకులమైనా ఇంకోటైనా కానీ ఫీజు లేదా దాని మీద ఆధారపడి ఒక స్టూడెంటు దాని మీద ఆధారపడి రన్ చేయట్లేదు. నేను అవుట్ ఆఫ్ మై ఫ్యాషన్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తాను. గైడెన్స్ అనేది ఏమవుతుందంటే నీకు మార్కెట్లో ఎక్కువ దొరకడం వల్ల గుర్రాన్ని మీరు ఎప్పుడైనా చూసారో తెలియదు కానీ అది స్ట్రైట్గా వెళ్ళేందుకు గంతలు కడతారు. మొక్కను ఎప్పుడైనా చూసారు లేదో, మామూలుగా కిందని ఇలా కట్ చేసుకుంటూ వెళ్తాడు 2 ఏళ్ల పాటు, అప్పుడు అది పైకి వెళ్తుంది. కింద ఇలా మొక్కల్ని అంటే అది పొట్టిగా పెరుగుతుంది. అందుని అలా తన యొక్క కాన్సన్ట్రేషన్ ఇంకెక్కడికి వెళ్లకుండా ఉండేందుకో లేదా ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ మధ్య ఏం చదవాలో ఏం చదవకూడదని తెలియకుండా గందరగోళంలో పడిపోతాడన్న భయంతో మనం అవసరమైతే గైడెన్స్ ఇచ్చేందుకు, ఓరియంటేషన్ ఇచ్చేందుకు, మెంటరింగ్ చేసేందుకు, కోచింగ్ ఇచ్చేందుకు ఈ గురుకులమో మరొక కోచింగ్ సెంటర్ ఉందేమో తప్పించి, కానీ నిజంగా స్టూడెంట్ కనుక ఆ వ్యాక్సినేషన్ తనలో ఉంటే ఏం చదవాలో ఏం చదవకూడదు, ఎక్కడ చదవాలో ఎలా చదవకూడదు అని గంటలు తనకు తానే కట్టుకోగలిగితే ఎవరి కోచింగ్ అవసరం లేదు, ఇంట్లో వాళ్ళు ఎవరిని ఒప్పించాల్సిన అవసరం లేదు. అయితే ఇంట్లో వాళ్ళని ఒప్పించడం అనేది ఎందుకు మీరు చెప్పారంటే, ఒక డబ్బు ఖర్చు. కనీసం ఇవాళ ఐఏఎస్ కోచింగ్కి ఖచ్చితంగా అయ్యే ఖర్చు 3 నుంచి 5 లక్షలు. హైదరాబాదులో కనుక కోచింగ్ తీసుకుని ఆఫ్లైన్లో కనుక ఎవరైనా ఉంటే కనుక అయ్యే ఖర్చు ఖచ్చితంగా 5 లక్షల పైనే. అండ్ అట్లీస్ట్ 2-3 ఏళ్ళు తిరిగి ఉండాలి. అట్లీస్ట్ అంటే 2 నుంచి 3 ఏళ్ళు మినిమం ఉంటే 4 నుంచి 5 ఏళ్ళు మ్యాక్సిమం ఉండాల్సి ఉంటుంది. అంటే నీ జీవిత కాలంలో చాలా సమయాన్ని ఇక్కడ ఇస్తున్నావు. అందులో గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే ఇస్తున్నావు. గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే క్యాంపస్ సెలక్షన్లో వెళ్లకుండా, గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే ఇంకో జాబ్ చేయకుండా, గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే నువ్వు ఏదో కంపెనీ పెట్టుకోకుండా, స్టార్టప్ పెట్టుకోకుండా, ఇటు వచ్చింది దాకా 3 ఏళ్ళు ఇక్కడ కష్టపడింది దాకా 3 ఏళ్ళ తర్వాత ఏమీ లేదు అంటే కనీసం మిగతా వాటిలైతే కనుక ఏదో ఒక సర్టిఫికేట్ ఏదో ఒకటి వస్తుంది, కానీ ఇక్కడ అవి ఏమి ఉండదు. సో నువ్వు ఒక వేస్ట్ క్యాండిడేట్గా మిగిలిపోతావా అనే భయం ఉంటుంది. కాబట్టి ఇంట్లో వాళ్ళు అంటారు, ఇలా ఆడపిల్లలు అయితే కనుక పెళ్ళిళ్ళు చేయాలా, అబ్బాయిలు అయితే కనుక పెళ్ళి అవుతాయా లేదా, మార్కెట్ మారిపోతుంది కాబట్టి నీకు జాబులు రావేమో, జాబులు రాకపోతే డబ్బులు రావు, వీడు మళ్ళీ డిప్రెషన్లో పడిపోతాడేమో. పైగా ఎంత పెద్ద ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వలేక వాడి కింద మీద పడి మొత్తం మీద డిప్రెషన్లోకి వెళ్తాడేమో, మానసికంగా బాధపడతాడేమో, ఎంత ఎగ్జామినేషన్ రాయలేక చదవలేక అవుతాడేమో, లేదా ఇంత మనం ఖర్చు పెట్టిన వీడు చదవడేమో.
యాక్చువల్లీ నేను లేనిపోయిన అన్నం భయాలే ఉండాల్సిందే. మనిషికి భయం ఉండాలంటాను నేను. ఎందుకంటే భయం ఉండడం వల్లే కదా మనందరం జాగ్రత్త పడతాం. అందులో ఆలోచించాల్సిందే, తప్పేం లేదు. భయం ఉండాల్సిందే, ఆలోచించాల్సిందే. కానీ అక్కడ ఆగిపోకూడదు. ఓకే. భయం నిన్ను ఆపేయకూడదు. అది ఇంపార్టెంట్ యాక్చువల్గా.